రాష్ట్రంలో మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో తణుకులో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 3 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎంపీ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైసీపీ పాలనలో 21,80,000 రూపాయలతో కడప జిల్లా కమలాపురంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం కంపచెట్ల పాలైంది. భవనంలో భద్రపరిచిన కుట్టు మిషన్లు పాడైపోతున్నాయి. ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన రైతు భరోసా కేంద్రం నిరుపయోగంగా వచ్చారంటూ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం శీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా వెళ్లే పోర్టు రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. కాన్వెంట్ కూడలికి సమీపంలోని బ్రిడ్జి కొంతమేర కూలిపోయి కిందనున్న రైల్వే ట్రాక్పై పడింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా దొనకొండ, తాళ్లూరు మండలాల్లో వరుస చోరీకి పాల్పడుతున్న దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 3.5 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఇత్తడి గంటలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మన్యం జిల్లా పాచిపెంటలో భర్త కళ్ల ఎదుటే భార్య పెద్దగడ్డ జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త నిత్యం మద్యం తాగి భార్య నందినిని వేధిస్తుండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అల్లూరు జిల్లా జీ మాడుగుల మండల పరిసరాల్లో కురిసిన వర్షాలకు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. జలపాత ప్రవాహం పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.